పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట, దేవుని యొక్క వాక్యము లూకా శుభవార్త 6వ అధ్యాయము 39వ వచనము నుండి చదువుకుందాం. ఆయన మరలా వారికి ఉపమాన పూర్వకముగా ఇట్లు చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? అట్లు చేసినచో వారిరువురును గోతులో పడుదురు. 41వ వచనం అంటుంది, నీ కంటిలోని ధూళమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వేలెత్తి చూపుదవేలా? నీ కంటిలోని ధూళమును గమనింపక నీ సోదరునితో, సోదరా నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని ధూళమును తీసివేసుకునము, అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీకు నీ చూపు స్పష్టముగా ఉండును. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభుని నమ్మినటువంటి బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, నాడేశు ప్రభు ఇంకొక మాట చెబుతూ ఉన్నారు. మన జీవితంలో మనము గుర్తు పెట్టుకొని పాటించవలసినటువంటి ఒక మాటను నేర్పిస్తూ ఉన్నారు. ఈ మాట మనము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు వేమన శతకములో కూడా చదువుకుని ఉన్నటువంటి మాట. వేమన రాస్తూ అంటాడు, తప్పులెంచువారు తమ తప్పులెరగరు అంటాడు. తప్పులెంచువారు తమ తప్పులెరగరు, తప్పులు లెక్కించువారు తమ తప్పులు ఎరుగరు. అంటే ఎదుటి వారిలో తప్పులు ఎదుక్కుంటూ ఎదుటి వారి వైపు వేలెత్తి చూపువారు ఎక్కువయ్యారు. వాళ్ళు తమలో ఉన్నటువంటి తప్పును తెలుసుకోరు, కానీ ఎప్పుడు పక్క వారిపై నిందలు వేస్తూ పక్క వారిపై వేలెత్తి చూపిస్తూ ఉంటారు. అదే యేసు ప్రభు ఈరోజు చాలా చక్కగా వాక్యమును మనకు మరి ఒకసారి ఘోషిస్తూ చెబుతున్నటువంటి మాట, ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి మార్గము చూపగలడా? అట్లు చేసినచో ఇరువురును గోతిలో పడుదురు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, వాక్యములో చాలా చక్కగా ప్రభు అంటున్నాడు, ఇద్దరు గుడ్డివారు కలిసి నడుస్తుంటే ఎవరికి దారి చూపిస్తారండి? ఇద్దరు వెళ్ళి దేనినైనా గుద్దుకుంటారు, లేకపోతే ఇద్దరు కలిసి గోతిలో పడతారు. కనీసం ఒకడు చూడగలిగిన వాడు ఉంటే గుడ్డివాడిని చేయి పట్టుకొని రోడ్డు దాటించగలుగుతాడు. ఇద్దరు గుడ్డివారైతే ఇద్దరు పడిపోతారు, ఇద్దరికీ ప్రమాదమే. అందుకే ప్రభు అంటున్నారు, బిడ్డ, ఎదుటివాడిలో నీవు తప్పులెంచాలంటే, ఎదుటివాడి వైపు నీవు వేలెత్తి చూపాలంటే ముందుగా నీవు సరిగా ఉండాలా, కరెక్ట్గా ఉండాలా, నీవు నీతిమంతుడివై ఉండాలా, నీవు పరిశుద్ధురాలివై ఉండాలా. నీవు నీతివంతమైన జీవితము జీవిస్తూ, పరిశుద్ధ జీవితము జీవిస్తూ, మంచి జీవితము జీవిస్తూ దేవుడు మెచ్చేటటువంటి పవిత్రముగా నీవు ఉంటే అప్పుడు వేరే వాళ్ళలో తప్పు ఉంది అని నీవు వేలెత్తి చూపే అవకాశం ఉంది. నువ్వే పాపములో కొరుకుపోయింటి, ఎదుటి వాళ్ళు పాపాత్ములు మంచి వాళ్ళు కాదు అని నీవెలా చెబుతావు? ఒక పాపి ఇంకొక పాపి గురించి మాట్లాడకూడదు కదా అని ప్రభు చెబుతూ చాలా చక్కగా ఈనాటి వాక్యములో ప్రభు 41వ వచనములో అంటూ ఉన్నాడండి. లూకా శుభవార్త 6వ అధ్యాయం 41వ వచనములో ప్రభు అంటున్నాడు, నీ కంటిలో ధూళమును పెట్టుకొని ఎదుటివాడి కంటిలో నలుసును ఎలా తీసివేస్తావు నీవు అంటున్నాడు. నీ కంటిలో నీవు దూలం పెట్టుకో. దూలం ఎంత ఉంటుందండి? దూలం అంటే ఏంటి? మొద్దు.
ఒక చెట్టు మొదల్లో ఉండేటువంటి మొద్దు దూలం ఇంత పెద్దగా ఉంటది. ఇంత పెద్ద తప్పును నీ కంటిలో పెట్టుకొని ఎదుటి నీ కంటిలో నలిసింది, ఎందుకు ఆడ మరక్కుంది చూడు, ఆడ ఏదో నీ ఒంటి నిండా మురికి పెట్టుకొని ఎదుటి వాడిలో ఏదో చిన్న మరకుందని గుర్తిస్తావు. నీ కంటిలో దూలాన్ని పెట్టుకొని ఎదుటివాడి కంటిలో నలుసుందని చూపిస్తావు. ముందు నీ కంటిలో దూలం తీసుకో, అప్పుడు ఎదుటివాడి కంటిలో ఉన్నటువంటి నలుసును, వాడి పైన ఉన్నటువంటి ఆ మరకను నువ్వు స్పష్టంగా చూడగలుగుతావు బిడ్డ అంటున్నాడండి. ఈ మాటలకు అర్థం ఒకటి, ముందు నువ్వు నిన్ను నీవు సరిచేసుకో, నీలో ఉన్నటువంటి తప్పేంటో గుర్తించు, నీలో ఉన్నటువంటి పాపమేంటో చూడు, నీలో ఉన్నటువంటి బలహీనత ఏంటో చూడు, నిన్ను భగవంతుని నుండి దూరం చేస్తున్నది ఏంటో చూడు. ముందు దానిని సరిచేసుకో, దానిని కడుక్కో, దానిని శుభ్రం చేసుకో. నీవు పవిత్రముగా ఉండు, పరిశుద్ధముగా ఉండు. అలాగే ఎదుటి వారి వైపు నువ్వు ఏలెత్తి చూపకు. ఎదుటి వాడిలో ఉన్నటువంటి ఆ మచ్చను, ఆ మురికిని, ఆ కంటిలో ఉన్నటువంటి నలుసును నీవు ఏలెత్తి చూపకు. ఎందుకయ్యా అంటే, నీవు ఒక్కసారి ఎదుటి వాడి వైపు వేలెత్తి చూపుతుంటే గుర్తు పెట్టుకోండి, 3 వేళ్ళు నీ వైపు చూపుతున్నాయి. నీవు భగవంతుడితో ఎదుటివాడి వైపు వెళుతువాడు మంచోడు కాదు, వాడు తప్పుడోడు అంటూ వేలెత్తి చూపుతూ ఉంటే మిగతా 3 ఏళ్ళు భగవంతుడు నీ వైపు చూపుతున్నాడట. ఒకవైపు నువ్వు వాడి వైపు చూపిస్తూ, అదిగో నీలో పాపం ఉంది, నీలో తప్పుంది, నీలో నలుసుంది, మరకుంది, మచ్చుంది, మంచివాడివి కాదు అని అలా ఎదుటి వాళ్ళ గురించి మనం మాట్లాడే హక్కు లేదు. అలా నువ్వు ఒకవేళ ఎత్తి చూపిస్తే భగవంతుడు 3 ఏళ్ళు నీ వైపు చూపిస్తున్నాడట. ముందు నిన్ను నువ్వు సరి చేసుకో బిడ్డ అంటున్నాడు. అందుకే సామెత అంటది కదా, ఏమనంటదండి సామెత? గురిగించకు తన కింద ఉన్నటువంటి నలుపు తెలియదట. ఆ గురిగించు అనుకుంటదంట, నేను మొత్తం ఎర్రగానే ఉన్నాను అనుకుంటదట. పైనంతా ఎర్రగానే ఉంటుంది, కానీ కింద ఇలా అడుగు బాగాన కొంచెం నలుపుగా ఉంటదండి. కానీ నేనంతా ఎర్రగానే ఉన్నాను అనుకుంటుందట, కిందున్న నలుపుని చూడదట. అలాగే మనము కూడా చాలాసార్లు, నాతో కూడా కలిసి నేను మాట్లాడుకుంటున్నా, నేను కూడా చాలాసార్లు నాలో ఉన్నటువంటి తప్పును, బలహీనతను గుర్తించకుండా ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు మాట్లాడిన తప్పు, వాళ్ళు చేసేది తప్పు అని అంటూ ఉంటాం. అలా మాట్లాడే హక్కు నీకు లేదు అంటూ ప్రభు అంటున్నాడు. ఎదుటివాడి వైపు వేలెత్తి చూపే హక్కు నీకు లేదు. అందుకే యేసు ప్రభు చాలా చక్కగా వ్యభిచారమున పట్టుబడి తన దగ్గరకు తీసుకురాబడి వచ్చినటువంటి స్త్రీ తన ముందు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాలు, మేము రాళ్లతో కొట్టి చంపవచ్చా, ఆమె తప్పు చేసింది అని అంటూ ఉన్నప్పుడు ప్రభు ఒక్కటే మాట అన్నాడు, మీలో ఎవడైతే పాపము చేయలేడో, పాపము లేనివాడు, తప్పు లేనివాడు ముందుగా ఆమె మీద రాయి వేయండి అంటున్నాడు. మీలో ఎవరైతే సరిగా ఉన్నారో, పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో, తప్పు చేయని వాడు ఎవడైతే ఉన్నాడో, పాపము కట్టుకుని వాడు ఎవడైతే ఉన్నాడో వాడి మీద ముందు వాడు ఆమె మీద రాయి వేయండి అంటూ ఉన్నాడు. అందరూ రాళ్ళు కింద వేసి వెళ్ళిపోయారు. అప్పుడు తమలో ఉన్నటువంటి తప్పును వాళ్ళు తెలుసుకున్నారు. ఈరోజు ప్రభు మళ్ళీ ఒకసారి అదే గుర్తు చేస్తూ ఉన్నారు. నీ కంటిలో ఒక పెద్ద దూలాన్ని పెట్టుకుని ఎదుటి వాడి కంటిలోని నలుసును తీయటానికి చూడకు. అదే ప్రభు అదే లూకా సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో కూడా అంటున్నాడు, నీవు ఇతరులను తీర్పు చేయకు, అప్పుడు నీవు తీర్పు చేయబడవు. ఇతరులను నీవు ఖండింపకుడు, అప్పుడు మీరు ఖండింపబడరు. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు కొలవబడినట్టున్నారు. మీరు ఇతరులను ఎలా దూషిస్తే మీరు అలానే దూషించబడతారు బిడ్డ. ఇతరులను ఎలా నిందిస్తే అలాగే నిందించబడతారు. మీరు ఇతరులను ఖండిస్తే మీరు ఖండించబడతారు. ఇతరులను తీర్పు తీరిస్తే మీరు తీర్పు చేయబడతారు. మనం ఎవరమండి తీర్పు చేయటానికి? మనం ఎవరండి ఒకరి వైపు వేలెత్తి చూపడానికి? మనం ఎవరమండి ఇతరుల ఎడల తప్పులు ఎత్తడానికి? ప్రభు అంటున్నటువంటి మాట, ముందు నీలో ఉన్నటువంటి నలుసును చూడు, నీలో ఉన్నటువంటి ఆ మొద్దును చూడు, నీలో ఉన్నటువంటి ఆ దూలాన్ని చూడు, దాన్ని తీసివేసుకో. నీ తప్పును కడుక్కోకుండా ఇతరుల వైపు వేలెత్తి చూపేటటువంటి హక్కు నీకు లేదు. నీవు ఎవరిని తీర్పు చేయకు, తీర్పు తీర్చకు. తీర్పు తీర్చేవాడు ఒక్కడే, భగవంతుడు.
ఇతరులను ఎవరిని నీవు ఖండింపకు, అప్పుడు నీవు ఖండింపబడవు. ఖండించేవాడు ఒక్కడే, తీర్పు తీర్చేవాడు ఒక్కడే. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ఈనాటి వాక్యములో ప్రభు చాలా స్పష్టముగా మనకు తెలియచేస్తున్నటువంటి చక్కనైనటువంటి మాట, బిడ్డలారా మనలో ఉన్నటువంటి తప్పును పాపాన్ని గుర్తించి కడుక్కొని శుద్ధి చేసుకుని శుభ్రపరచుకొని పవిత్రముగా పరిశుద్ధముగా ఉండటానికి ప్రయత్నము చేద్దాం. ఎదుటి వారిని ఎవరిని ఖండించకుండా, వేలెత్తి చూపకుండా, వారి తప్పులు ఎంచకుండా, వారి గురించి చెడు మాట్లాడకుండా, ఎవరిని గురించి మనము తీర్పు చేయకూడదు అని ప్రభు మరి ఒకసారి మనకు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ అలా ఎవరి గురించి అయినా మనము తప్పుగా చెడుగా మాట్లాడితే ఈ రోజున ప్రభుని మన్నించమని అడుగుదాం. ఎందుకంటే చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, ఎక్కడైనా ఒక ముగ్గురు నలుగురు కూర్చుని ఉన్నారంటే వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోరు, అక్కడ లేనటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఆడవాళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఎవరైనా కూర్చుంటే ఈ రోజుల్లో ఎక్కువగా మనం గమనిస్తుంది, కూర్చొని మాట్లాడుతుంటే అక్కడ లేనటువంటి వాళ్ళ గురించి చెడు మాట్లాడుతూ ఉంటారు. ముచ్చట్లు, ఏం ముచ్చట్లు? చెడు ముచ్చట్లు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వాడు అట్లా చేశాడంట, వీడు ఇట్లా చేశాడంట, ఆ అమ్మ అట్టంట, ఈ అమ్మ ఎట్టంట. నీకెందుకు ఏ అమ్మ ఎట్టయితే ఎవడెట్టయితే? భగవంతుడు చూసుకుంటాడు. తీర్పు తీర్చువాడు, ఖండించువాడు ఆయనే. తీర్పు తీర్చడానికి, ఖండించడానికి మన హక్కు లేదు. అది మన పని కాదు. వాళ్ళ కోసం కుదిరితే, వీలైతే ప్రార్థన చేసి వాళ్ళు బాగుండాలా, మారాలా, భగవంతుడి దగ్గరికి వాళ్ళు కూడా రావాలని వాళ్ళ కోసం ప్రార్థన చేయటం తప్పు లేదు. నిజముగా ఏదైనా వాళ్ళు తప్పు చేసుకుంటూ పోతే ఒక సహోదరుడిగా, ఒక సహోదరిగా, ఒక స్నేహితుడిగా, స్నేహితురాలిగా సరిదిద్దండి, తప్పు లేదు. కానీ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు. సరిదిద్దడం వేరు, తప్పుగా మాట్లాడి దూషించి ద్వేషించి నిందించడం, వేలెత్తి చూపడం. వేలెత్తి చూపకూడదు. సరిదిద్దడానికి ప్రయత్నము చేయండి. వారు సరిదిద్దుకుంటే మంచిది, లేకపోతే తీర్పు తీర్చేవాడు, ఖండించేవాడు భగవంతుడు ఉన్నాడు. భగవంతుని ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ఈనాటి వాక్యాన్ని విన్నటువంటి వారలారా, ఎప్పుడైనా మనం ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడి, తప్పుగా మాట్లాడి, వారిని నిందించి వేలెత్తి చూపు ఉంటే వారిని భగవంతుడికి ఈ రోజున క్షమాపణ అడుగుదాం. అయ్యా, ఇతరుల గురించి తప్పు మాట్లాడాను, క్షమించమయ్యా అంటూ ఇంకెప్పుడు అలా చేయనయ్యా, అందుకు కావలసినటువంటి శక్తిని, బలాన్ని ఇవ్వమయ్యా అంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైన యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ, అయ్యా, నా జీవితంలో అనేక సార్లు నేను నా బలహీనత వలన నేను కట్టుకున్న పాపమును, నేను చేసిన తప్పును గుర్తించకుండా ఎదుటి వారి వైపు వేలెత్తి చూపాను, నింద వేశాను, ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడాను, వారిలో ఉన్నటువంటి తప్పులు ఎంచి చూపించాను. క్షమించుము తండ్రి, మన్నించుమయ్యా. అయా, తీర్పు తీర్చువాడవు నీవు, ఖండించువాడవు నీవై ఉండగా అనేక సార్లు ఇతరులను నేను ఖండించి, కోపపడి, దూషించి, దూరముగా నెట్టి వేసిన సమయాలు అనేకములు తండ్రి. ఆ సమయాలను బట్టి, నేను మాట్లాడిన తప్పుడు మాటలను బట్టి, నేను ఇతరులపై వేలెత్తి చూపిన సమయాలను బట్టి క్షమాపణ అడుగుతూ ఉన్నాను. నన్ను క్షమించి మన్నిస్తూ ఇక ముందెన్నడూ కూడా ఎదుటి వారిని దూషించకుండా, ఎదుటి వారి వైపు వేలెత్తి చూపకుండా నాకు కావలసిన అనుగ్రహాలు దయచేయమని ముందుగా నాలో ఉన్నటువంటి తప్పును, పాపము నేను తెలుసుకుని, కడుక్కొని, శుభ్రపరి పరిశుద్ధుడిగా నేను అయ్యేటట్లుగా నాకు కావలసిన శక్తిని, నీ కృపను, పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని, అయ్యా, ఈ ప్రార్థన వింటున్నటువంటి వారందరిపై నీ హస్తాలు ఉంచి దీవించి, నీ కృపానుగ్రహాలతో నింపమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.